ఈ సంభాషణ వారిలో అచంచలమైన రోషాన్ని రేపింది. ఒకరోజు మరణిస్తే మన పక్షమున మన కొరకు వాగ్దాన ప్రాప్తి. ఈరోజు రేపేం సంభవిస్తుందో అందరూ ఎన్నో ప్లాన్స్ కలిగి ఉంటాం. ఒక మాట అడుగుతున్నా, రేపేమవుతుందో ఎవరికైనా తెలుసా? అంతలో కనపడి అంతలో మాయమైపోయేవారం కాదా? కానీ నిజంగా మన స్వాస్థ్యం గురించి ఇప్పుడు ఆలోచించామా? 16వ కీర్తన 6వ వచనం, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. బహుశా ఈ మాట ప్రేరణలోనే ఆ ప్రాంతములలో మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. బహుశా అందరూ ఏడ్చుకున్నారేమో. కూతుర్లందరూ ఏమని తెలుసా? తల్లిదండ్రులు పెడుతున్నప్పుడు ఈ పేరు మనోహరమైన స్థలం గుర్తు చేసుకున్నారు. యోసేపు స్వాస్థ్యముగా వాగ్దాన దేశం వెళ్ళాలని గుర్తు చేసుకున్నారు. వాగ్దాన దేశమే మన స్వాస్థ్యము, యాత్రికులము, మనము పరదేశులము. నిత్య స్వాస్థ్యం లేకపోతే ఎలా అని చెప్పి ఈరోజు గతంలోని యోసేపు కలలకు, భవిష్యత్తులోని మనోహరమైన ప్రాంతానికి మధ్యలో వంతెనగా మిగిలింది ఈ 5 అభాగ్యుల స్త్రీల జీవితం అని వారు బహుశా ఆలోచిస్తున్నారు. వారి హృదయంలో రోషం, వారి హృదయంలో మంట, వారి హృదయంలో విశ్వాసము, భవిష్యత్తు వాగ్దానాల పట్ల వారికి ధైర్యము. మోషే దగ్గరికి ఇప్పుడు వెళ్ళకపోతే భవిష్యత్తు వాగ్దానాలు గల్లంత అవుతాయి. ఇఫ్ యూ కెనాట్ స్టాండ్ నౌ బిఫోర్ మోసెస్, అవర్ ఫ్యూచర్ ఆఫ్ ప్రామిసెస్ విల్ బి కాంప్రమైజ్డ్. Listen, dear church, faith will always drive you to the promises of God. Faith will always drive you to the inheritance that God has planned for you. Faith will always make you see beyond reality. Faith will always make you see your spiritual legacy.